డిలిమిటేషన్ అనేది అవసరమే ఇప్పటి జనాభా ప్రకారం, కాదనటం లేదు ఎవరు. అంటే ఇప్పుడు నార్త్ వర్సెస్ సౌత్ అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దేశ సమగ్రతకు విఘాతం కాదని అడుగుతున్నారు. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే ఒక మాట, డీలిమిటేషన్ అవసరమే, కానీ డీలిమిటేషన్ విధి విధానాలు ఏదైతే చేశారో అవి పూర్తిగా ప్రజల ఆమోదయోగ్యంగా లేదు అనేది వాస్తవం. ఎందుకు లేదు ఆమోదయోగ్యంగా అంటే, ఇప్పుడు యూపీ జనాభాను పోల్చి చూస్తే ఏపీ అంతా కలిసిన జనాభాను ఒకవేళ మనం పాతదాని ప్రకారం చూస్తే 2011 జనాభా ప్రకారం తీస్తే ఒక రాష్ట్రంలో 4 times పెరిగితే ఈ రాష్ట్రంలో 1 time పెరుగుతా ఉంది. మీరు దయచేసి మేము ఏమంటున్నాం, డీలిమిటేషన్ యొక్క చట్ట సవరణ చేసే ముందు లేదా దాని యొక్క విధి విధానాలు నిర్ణయించే ముందు అన్ని పార్టీలను సంప్రదించి ఏ రకంగా ఉంటే బాగుంటుందని ఆలోచన చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద, యంత్రాంగం మీద ఉండే. కానీ ఇప్పుడు బిల్లు తెచ్చి బిల్లు పాస్ చేసుకొని ఏదో రకంగా డీలిమిటేషన్ తో పాటు మహిళా బిల్లును యాక్సెప్ట్ చేయాలి. మోహన్ గారు, జనాభా ప్రాతిపదికన కాకుండా 50% పెంచుతామంటారు కదా, దానికి అభ్యంతరం ఏంటి? అరే సార్, 50% ఎందుకు? ఇలా 2 అంశాలు పరిగణన తీసుకో. మీరు వైశాల్యం తీసుకోండి, జనాభా తక్కువ ఉన్నది కాబట్టి 50% అంటారు. ఒక జిల్లాలో ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఓ జిల్లాలో జనాభా ఎక్కువ ఉంటే 5 సీట్లు పెరుగుతాయి, ఓ జిల్లాలో తక్కువ ఉంటే 2 సీట్లు పెరుగుతున్నాయి. ఇక్కడ కూడా మీరు కంపేర్ చేయండి అని అంటా ఉన్నా. అట్లనే రాష్ట్రం దేశవ్యాప్తంగా ఆలోచించినప్పుడు ఒక రాష్ట్రంలో జనాభా ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ సీట్లు వస్తాయి, జనాభా తక్కువ ఉంటే తక్కువ వస్తాయి. అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏం చెప్తుంది? జనాభా ప్రాతిపదిక తీసుకునే తరుణంలో జనాభా ఒక ప్రామాణికం సరిగా లేనప్పుడు వైశాల్యం కూడా తీసుకోమని ఉన్నది. కానీ దాన్ని పక్కకు పెట్టి ఇవాళ మీరు ఒకటి కొత్తది మహిళా బిల్లు ఒక్క చాటున, అంటే దాని ముసుగులో మరి డీలిమిటేషన్ కూడా సాధించాలన్న తపన ఈనాడు బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది. డీలిమిటేషన్ చేస్తున్న తరుణంలో అసలు దాని విధి విధానాలే ఖరారు కాకుండా డీలిమిటేషన్ 50% ఇస్తాం. ఎందుకంటే మీరు దానం ఇస్తుర్రా? దయాదాక్షిణ్యాల మీద ప్రజాస్వామ్యం బతుకుతుందా? మీరెవరండి 50% ఇచ్చేది? ఎందుకు ఇస్తారు? మీరు 50% ఇవ్వకండి. ఎవడేమంటుండే మిమ్మల్ని భిక్షం ఆడుకుంటా ఉన్నారా ప్రజలు, ఓటర్లు? ఎట్లా వైశాల్యం మీద తీసుకోండి. దేశంలో ఇదివరకు ఎన్నో సందర్భాలలో దీని మీద చర్చ జరిగింది. మిత్రులు ఇప్పటి వరకు మాట్లాడిన మిత్రులు చెప్పారు ఏమని, వాజ్పేయి గారు ఇదివరకు ఒకసారి పోస్ట్ పోన్ చేసిండు, ఇందిరాగాంధీ కూడా చేసింది. మళ్ళీ అదే తంతు వస్తున్నప్పుడు దాన్ని అధిగమించే విధంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం కూడా దీని మీద సరిగా పనిచేయాలి తప్ప ఒక డీలిమిటేషన్ అనేది తెచ్చి ప్రజలను గందరగోళం చేసి అటు మహిళా బిల్లును సాధించడంతో పాటు ఈ డీలిమిటేషన్ బిల్లు ప్రజల్లో చర్చకు రాకుండా చేసే ఉద్దేశంతోనే ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు పెట్టిరు. ఎందుకు? మహిళా బిల్లు ఆమోదమైనాక డీలిమిటేషన్ బిల్లు పెట్టండి, ఇంకొక 6 నెలలు ఆగి 3 నెలలు ఆగి పెట్టండి. ఏమంతా ఎత్తుకోపోయింది? ఏమంతా ఎమర్జెన్సీ ఉంది? ఇంతకాలం 12 సంవత్సరాలు మీరు నిద్రలో ఉన్నారు కదా అధికారంలో ఉండి, అప్పుడు చేయలే కదా మహిళా బిల్లు చేపోతురి, డీలిమిటేషన్ బిల్లు చేపోతురి. ఇప్పుడే ఎందుకు అర్ధరాత్రి ఆలోచించి కలవడ్డట్టు తెల్లవారంగానే చేయటం న్యాయం? నేను ఒకటే అడుగుతున్నా సార్, ఈ జనాభా ప్రాతిపదికన చేయటం ఒకటి, రెండోది మీకు 50% ఇస్తున్నపో బిచ్చమిస్తున్నపో అనే మాట ప్రధానమంత్రి బీజేపీ మిత్రులు చెప్తా ఉన్నారు. ఇది తప్పు. బిచ్చమడుకునే దేశం కాదు ఇది. ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులు కాపాడుకునే శక్తివంతులు ఈ దేశంలో ఉన్నారు. మాట్లాడలేదు కదా, ఎంపీ మాట్లాడిన దాన్ని ఖండించకపోతురి, తప్పని ఒప్పుకోపోతురి. డీలిమిటేషన్ లో జనాభా ప్రకారం తెలంగాణకే కాదు మరి దక్షిణ భారతదేశం మోహన్ గారు, మీరు చెప్పేది వైశాల్యం బట్టిస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది అంటారా? సార్, విస్తీర్ణం బట్టిస్తే బెటర్ అంటారా మీరు?
మీరేమంటారు? వైశాల్యం బట్టి ఇస్తే బెటర్, జనాభా ప్రాతిపదికన కాదు, 50% కాదు. వైశాల్యం బట్టి ప్రధానంగా చర్చ జరగాల్సింది ఏంటంటే మహిళా బిల్లుని, డీలిమిటేషన్ బిల్లుని ఎందుకు టైప్ చేస్తున్నారు? ఎందుకు ఇది ఒక పార్టీకి ఉంది, జనాభా ఉంది, ప్రజా అభిప్రాయ అధికారం ఉన్నదనే మాట అధికారం అడ్డు పెట్టుకొని ఏమో మేము ఇప్పుడే చట్టం చేస్తాం, మేము ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే కుదరదు. కాంగ్రెస్ పార్టీ 50 నుంచి 55 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో వ్యవస్థలన్నింటి నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థను ఇప్పుడు ప్రక్షాళన చేస్తున్నారు సార్ నరేంద్ర మోడీ గారు. 12 సంవత్సరాల కాలంలో గమనించాలి. పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు మీరు ఎవరు బీజేపీ వాళ్ళు నిలదీయలే ఆయనను. మీరు అడిగిన దానికి స్పష్టంగా సమాధానం చెప్తున్నారు సార్. తెలంగాణకు సపోర్ట్ చేస్తారు. మీరన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా మాకు వ్యక్తిగతంగా గౌరవం ఉంది. కేవలం మేము విభేదించేది మీ పాలసీ మేకింగ్ సార్. స్పష్టంగా అభిష్టాన్ని కూడా గౌరవించాలని చెప్తారు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా గౌరవిస్తాము సార్. స్పష్టంగా డిబేట్ లో పాల్గొన్నటువంటి పెద్దలు శేషు అన్న గారు కావచ్చు, గారు కావచ్చు, విజయ్ గారు మాట్లాడినటువంటి మాటలకి మేము స్పష్టంగా సమాధానం చెప్తాం సార్. ఈ రోజు ఏదైతే ఉందో బిల్లు డీలిమిటేషన్ కి సంబంధించి కావచ్చు, ఉమెన్ రిజర్వేషన్ కి సంబంధించి కానీ ఇవి ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ అప్ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఇప్పుడు పెద్దలు శేషు అన్న గారు మాట్లాడారు. మొట్టమొదటిసారిగా మనకు స్వాతంత్రం 1947లో వస్తే 1951 సర్వే ప్రకారం 1951, 52 ఎన్నికలు జరిగాయి. తర్వాత మళ్ళీ 1961 సర్వేలో 1964లో డీలిమిటేషన్ జరిగింది. తర్వాత 1971 సర్వే ప్రకారం 1974లో జరిగింది. తరువాత 1976 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం 2001లో డీలిమిటేషన్ జరగాలి అని చెప్పేసి నియోజకవర్గాల పునర్విభజన చెప్తే అప్పుడు ఫ్రీజ్ చేశారు, జరగనివ్వలేదు. నెక్స్ట్ మళ్ళీ 84th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 2001 నుంచి 2026కు ఫ్రీజ్ చేస్తే జరగలేదు. ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి పోస్ట్ పోన్ బేస్డ్గా ఈసారి ఖచ్చితంగా డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేసి ఈ డీలిమిటేషన్ కమిషన్ ఫర్ ఇండియా అనేది ఒక అటానమస్ బాడీ సార్. ఖచ్చితంగా వ్యవస్థల యొక్క నియోజకవర్గాల పునర్విభజనని ఇది చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కావచ్చు, ప్రజలకు కూడా సమాన ప్రాతిపదికన ఓటు హక్కుకు కానీ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా పాపులేషన్కి కూడా అదేవిధంగా బౌండరీస్కి కూడా ఈక్వలెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఒకటి స్పష్టంగా చెప్తుంది. ఈరోజు ఒకటే చెప్తున్నాం సార్. అంటే కాదు ప్రతిపక్షాలు ఇస్తున్న సజెషన్స్ ఎలా తీసుకుంటారు? ఖచ్చితంగా సార్. ఈ రోజు మోహన్ గారు మాట్లాడారు. సాక్షాత్తు దేశ ప్రధాని బాధ్యత గల ప్రతిదీ నోట్ చేసుకున్నా సార్. మీరు చెప్పేది ప్రతిదీ నేను చెప్తా సార్. మిమ్మల్ని గౌరవిస్తాం, మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అందరినీ గౌరవిస్తాం. భారతీయ జనతా పార్టీలో ఉన్న పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు చదువుకున్నారు. ఒకటి స్పష్టంగా చెప్తున్నాం. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారే చెప్పారు, ఇక్కడ మహిళలను భాగస్వామ్యం చేస్తున్నాం, రాజకీయాలకు అతీతంగా ఈ బిల్లును తీసుకొస్తున్నాం. డీలిమిటేషన్ చట్టంతో ఎందుకు ముడిపెట్టారు అంటే అన్నగారు చెప్పారు 50 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది చనిపోయారు. పాపులేషన్స్ పరంగా కూడా బౌండరీస్ పరంగా కూడా మార్పులు చేర్పులు ఖచ్చితంగా అనివార్యంగా జరగాలి. 30 సంవత్సరాల కిందటగా మహిళా రిజర్వేషన్ కూడా అమలు కాలేదు. ఈరోజు చిత్తశుద్ధితో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ చట్టం కోసం కట్టుబడింది. ఈరోజు ఒకటే స్పష్టంగా చెప్తున్నాం సార్. నార్త్ సౌత్ కు ఉన్నటువంటి డిఫరెన్సెస్ కూడా ఈరోజు పార్లమెంటులో చర్చిస్తామని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే ఉందో 50 to 54% ప్రపోర్షన్ బేస్డ్గా ఈరోజు సీట్లు పెంపు ఖచ్చితంగా తీసుకుంటాం. పాపులేషన్ బేస్డ్గా తీసుకుంటామా, ప్రపోర్షన్ బేస్డ్గా తీసుకుంటామా చర్చిద్దాం. ఖచ్చితంగా చర్చకు సహకరించండి, బిల్లులకు సహకరించండి అని చెప్పేసి సాక్షాత్తు మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు స్పష్టంగా కోరారు. ఎవరు వ్యతిరేకం కాదు మహిళా రిజర్వేషన్ అందరూ అన్ని పార్టీలు చెప్తున్నాయి. అది మీరు ఆమోదించుకోకుండా దీనికి ఇంకొకటి స్పష్టంగా చెప్పారు అన్నగారు చెప్పారు. ఇదే రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి నేను సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాను. 1971 ఫ్యామిలీ ప్లానింగ్ చట్టం తీసుకొచ్చి ఈరోజు హిందువుల యొక్క గొంతు నొక్కింది ఎవరు? 1975-77లో ఆ రోజు నేషనల్ ఎమర్జెన్సీ ద్వారా జాతీయ పార్టీ నేషనాలిటీ ఇంటిగ్రిటీ కోసం చేస్తున్నటువంటి వాళ్ళ గొంతు హక్కులు కావచ్చు, అదేవిధంగా బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆ రోజు అమలు చేశారు. కాబట్టి ఈరోజు సౌత్ ఇండియా వెనకబడింది. ఈరోజు నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని చెప్పేసి వైషమ్యాలు చిమ్ముతూ విద్వేషం చిమ్ముతూ వాళ్ళ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది. ఇలాగైనా లాభం పొందాలని చెప్పి
చెప్పేసి ఈ రోజు కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ తోక పార్టీలు ఉన్నాయి కదా బీఆర్ఎస్, అదేవిధంగా డిఎంకే పార్టీలు, కేరళ పార్టీలు, వెస్ట్ బెంగాల్ టీఎంసీ, ఇవన్నీ ఒక తోక పార్టీలు. మీకున్నటువంటి ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాను సార్, ఈ రోజు ఒక చదువుకున్నటువంటి విద్యావంతుడిగా నేను కూడా గతంలో 2 సార్లు సివిల్స్ రాశాను. ఈ రోజు మహిళా బిల్లు కానీ డీలిమిటేషన్ బిల్లుకు కానీ మీరు మద్దతు ఇవ్వకపోతే దేశంలో ఉన్నటువంటి మహిళా ఓటర్లు కానీ మహిళా ప్రజాప్రతినిధులే మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బహిష్కరించే రోజులు ఖచ్చితంగా ప్రజలే తీసుకుంటారు. మల్లికార్జున గారు ఇక్కడ సమస్య ఏంటంటే మహిళా రిజర్వేషన్ ఎవరు వ్యతిరేకం కాదని చెప్తున్నారు కదా. చర్చ జరగాలి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చే వాళ్ళు డీలిమిటేషన్ బిల్లుకు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు చెప్పండి. శేషు గారు